చైనా ఈ భూమి మీద ప్రతి భూభాగం తనదేనని విర్రవీగే దేశం. నిత్యం సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ కంట్రీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి. భారీ వర్షాలు వరదలతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా చైనాను వరదలు ముంచెత్తాయి. చైనాలో కుండపోతకు దాదాపు 30 మంది మరణించారు. ఈ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. కొన్ని ప్రాంతాలలో కేవలం 24 గంటల్లో 645 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. దీంతో జింగ్సింగ్ నగరం నుంచి 11,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిజానికి గత నెల జూలై అంతటా చైనా వేడిగాలులతో చెమటలు కక్కింది. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు విలువెల్లాడారు. 1961 తర్వాత ఈ జూలైలో నమోదైన ఉష్ణోగ్రత చైనాలో అత్యధికం. అయితే జూలై చివరి నాటి నుంచి పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. అటు సౌత్ చైనా ప్రాంతాలను వరదలు పోటెత్తాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. జింగ్సింగ్ ప్రాంతాల్లోని టౌన్షిప్లను కలిపే అనేక రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ఇది విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. సమాచార వ్యవస్థ కూడా పలు చోట్ల దెబ్బతింది. గ్రీన్ హౌస్ వాయువులను ప్రపంచంలోనే అత్యధికంగా విడుదల చేసే దేశం చైనా. ఇది విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతోంది. అందుకే చైనాలో రోజుల వ్యవధిలోనే వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. ఓ రోజు ఎండ మండిపోతుంటే మరో రోజు వర్షం దంచి కొడుతోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్ణుడి బీభత్సం సృష్టిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో బాణుడు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. షాంఘైలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకోవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రపంచంలో వరదల కారణంగా ఎక్కువ మంది చనిపోయే దేశాల్లో చైనా 2వ స్థానంలో ఉంది. చైనాలో సంవత్సరానికి సగటున 1000 మంది వరదల కారణంగా చనిపోతున్నారు. బంగ్లాదేశ్లో 800, నైజీరియాలో ఏడాదికి 500 మంది వరదలకు చనిపోతున్నారు. ఇక వరదల దాటికి ఎక్కువ మంది చనిపోయే దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక ప్రస్తుతం చైనాలో భారీ వర్షాలతో 900 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1345 రోడ్లు కూలిపోయాయి. చైనా జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని దక్షిణ, నైరుతి మధ్య భాగంలో అలాగే రాజధాని బీజింగ్ లో 2వ అత్యధిక స్థాయి ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఉన్న యాలు నదికి వరద పోటెత్తింది. ఇక వాతావరణ మార్పులతో చైనాలో భారీ వర్షపాతం, టైఫూన్ల లాంటి ఘటనలను పెంచుతోంది. ఇటు మానవ కార్యకలాపాల వల్ల సంభవించే వాతావరణ మార్పులే కాకుండా పేలవమైన నగర నిర్మాణాలు, మైనింగ్ కారణంగా చైనాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఎడాపెడా అడవులను నరకడం చైనాలో వాతావరణ మార్పులకు మరో కారణం. అటు చైనాలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా జనాభా నీటి అవసరాలు తీర్చేందుకు భూగర్భ జలాలను అడ్డుకోలుగా తోడేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. భూగర్భ కోత కారణంగా సముద్ర మట్టాలు పెరిగి వరద ముప్పు అంతకంతకు పెరుగుతోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.